మహిళలు యువతులను వేధిస్తున్న ఈవ్ టీజర్లకు విజయవాడ పోలీసులు కౌన్సెలింగ్ పేరిట మానసిక పరివర్తన పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడిన వారిని భవిష్యత్తు దృష్ట్యా విడిచిపెడుతున్నారు. వీరంతా రద్దీ ప్రాంతాల్లో యువతులు, మహిళలను పలు రకాలుగా వేధించినవారు. ప్రేమించాలని కొందరు, అసభ్యంగా ప్రవర్తించినవారు మరికొందరు, మద్యం మత్తులో అనుచితంగా వ్యవహరించినవారు ఇంకొందరు. ఇలా ఈ ఆకతాయిలంతా మహిళా రక్షక బృందాల చేతికి చిక్కారు. మహిళా భద్రత కోసం విజయవాడ నగరంలో వారం పాటు 50 మహిళా రక్షక బృందాలు నిఘా పెట్టాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రహస్య కెమెరాల ఆధారంగా 58 మందిని అరెస్టు చేశారు. వీరందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు తొలుత తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి ముందే వీరి వెకిలి చేష్టలకు సంబంధించి దృశ్యాలను చూపించారు. ఏంటంటే వాళ్ళ సోషల్ సైకాలజికల్ సెటప్, వాళ్ళ బిహేవియరల్ యాటిట్యూడ్ ఏమైతే ఉందో దాంట్లో చేంజెస్ తీసుకురావడానికి కోసం ట్రై చేస్తున్నాం. అండ్ ఈ సెషన్ తర్వాత చాలామంది వాళ్ళు ఉన్న చేంజ్ గురించి మాట్లాడారు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ మచ్ బెటర్ చేంజ్ అండ్ వీళ్ళు సొసైటీకి యూస్ఫుల్ సిటిజన్స్ కింద అయ్యేలాగా అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులు, కళాశాల విద్యార్థులు ఉన్నారు. ఎంతో భవిష్యత్తున్న వీరిని సన్మార్గంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టారు. మానసిక వికాస నిపుణులతో కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు తలవంపులు తీసుకువచ్చేలా వ్యవహరించడం తగదంటూ వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో హితబోధ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించి తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎందుకంటే పోలీస్ సపోర్ట్ కూడా అటుపక్క ఉంది కాబట్టి ఆ ధైర్యాన్ని వాళ్ళలో తీసుకొచ్చి మరొకసారి చేయకుండా వాళ్ళని కూడా వాలంటీర్స్గా, మేము కూడా వాలంటీర్స్గా మీకు సహకరిస్తాము అనేటువంటి స్థాయి చివరికి వెళ్ళేటప్పుడు తీసుకురావాలని నా కోరిక. మోడ్లో కాలేజీల్లోనూ కమ్యూనిటీలో కూడా స్త్రీల గురించి ఇలా చట్టాలున్నాయి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ కూడా కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఒక అవగాహన సదస్సులు, అలాగే మహిళా మిత్ర వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటున్నాం. మేము పోలీసుల చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. చాలా మంది తాము చేసిన తప్పును తలుచుకుని పశ్చాత్తాపపడుతున్నారు. నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా నా వయసు వచ్చారు. ఈవేళకి 3 రోజులు బట్టి మాట్లాడడం లేదు. నేను ఎప్పుడు ఇంకెళ్ళ తప్పులు చేయను. దయచేసి ఏమో అయిపోయిందండి సార్, మరి ఇంకేం చెప్పలేము సార్. ఇంకెప్పుడు తప్పులు ఏం చేయను సార్. అక్కడ కొంచెం నేను డ్రింక్ చేస్తున్నాను, చేసి నేను కొంచెం అసభ్యంగా మాట్లాడాను. దానివల్ల నన్ను పోలీసు వారు తీసుకొచ్చి నాకు కొంచెం అన్ని ఉపదేశం ఇచ్చారండి. అంతే, నాకు ఒక అవకాశం ఇస్తే నా తప్పుని సరిదిద్దుకుంటాను. కళాశాలలు, విద్యాలయాలకు వెళ్లి ఈవ్ టీజింగ్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పోలీసులు భావిస్తున్నారు.